ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఒక ప్రధానమైన పదవి రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ ఇచ్చారు కదా జనరల్ సెక్రటరీగా. ఈ పదవి రావడానికి ఎవరెవరు మీకు సహకారం అందించారు? నాకు కొత్తగా వచ్చిన సోమదాస్ గారు ఓకే. రికమెండ్ చేశారు. ఓకే. అవినాష్ గారు కూడా చెప్పారు. ఆయనకి ఎప్పటి నుంచో సీనియర్ మా నాన్నగారి కాడ నుంచి ఉన్న ఆయన అంకుల్ అంటాడు నాకు. ఆయనకి వాళ్ళిద్దరూ చెప్పారు. వాళ్ళిద్దరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మనం అంటే ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళ వీళ్ళు చెప్పిన దాని మీద ఆయన ఆశీస్సులతో నేను ఈ పదవిని అలంకరించడానికి సరిపోయింది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా నేను కృష్ణా జిల్లా నుంచి ఇచ్చాపురం శ్రీకాకుళం ఆఖరి వరకు కూడా 2-3 సార్లు పులివెందుల మండలం అప్పుడు పులివెందుల మండలం తుమ్మలపల్లి శ్రీనివాసరావు రెడ్డి గారితో మేము కలిసి చేసి ఈ జిల్లాలో 7 జిల్లాలు తిరిగి అప్పుడు కృష్ణా ఈస్ట్ వెస్ట్ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ సర్వే చేయమని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు రిపోర్ట్ ఇచ్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014లో చెప్పాడు, తిరిగాము, ఇచ్చాము. అదేవిధంగా ఈసారి మేము ఇక్కడ నుంచి ఆయన ఏ బాధ్యత అప్పచెప్పినా ఏ పని అప్పచెప్పినా ప్రజల్లో ఏం చేయాల్సి వచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే. మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో అవమానాలు దేశం పద్మజ్యోతి గారు కానివ్వండి, లక్ష్మీదేవి గారు కానివ్వండి, ఇలా కొంతమంది మీకు అవమానాలు చేశారు. అయినా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఇలా ఉన్నందుకే ఈ పదవిలో వచ్చిందంటారా? అనుకోవాలి కదా సార్. ఎందుకంటే పద్మజ్యోతి గారు ఎక్కడున్నో ఇక్కడ గెలిచారు వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో తెలియదు. రక్షణ నిధి గారు గెలిచారు వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో తెలియదు. రక్షణ నిధి గారు అయితే పక్క కూటమి ప్రభుత్వం వల్ల మేము గెలిచామని తప్పట్లు కొట్టుకున్నాడు. మొన్న ఆయన మెజార్టీ పెరగడానికి కారణం కూడా ఆయన అనుచరులు కొంతమందిని అట్టే చేసాడు. ఆయన అనుచరులు అందువల్ల వాళ్ళు లెక్క కాదు. మేము ఎప్పుడు ఇక్కడ ఉండడం ఇక్కడ ప్రజల్లో మాకు ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పిన్నమ్మ పెళ్ళి చిన్నోడా రారా పోరా అని పిలుచుకునే మనస్తత్వం మా అందరిది. ఆ విధంగా మేము ఉంటాం కాబట్టి మేము పార్టీలు మారాల్సిన అవసరం లేదు. మేము ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ చనిపోయేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ 2029 జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా అభిలాష, కోరిక. ఓకే. ఇప్పుడున్న స్టేజ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ 2029కి వస్తుందంటారా? సార్ అసలు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అయిన తర్వాత 4 సంవత్సరాల వరకు ఆయన ప్రభుత్వంలో ఎలిగేషన్ లేదు. మీ మీడియాకు తెలుసు, తక్కువ. కానీ చంద్రబాబు నాయుడు 24లో వచ్చాడు, 25 కల్లా ఫెయిల్యూర్ అయిపోయాడు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలా. జగన్మోహన్ రెడ్డి గారు మీడియేటర్ లేకుండా, జనంతో పని లేకుండా, నాలాంటి నాయకుడితో కూడా పని లేకుండా 3 లక్షల కోట్లు అంటే 2,90,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా కాన్ఫరెన్స్ వల్లగా పంపించాడు డబ్బులు అకౌంట్స్. అందుకే వాడిపోయారంటున్నారు. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం అలా చేసింది, స్థానిక నాయకులను పట్టించుకోలేదు, ఉన్న ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు కాబట్టి ఉన్న 11 సీట్లు అలా ఇచ్చారు కదా. మరి మళ్ళీ అదే పద్ధతి ధోరణి స్టార్ట్ అయితే 11 సీట్లే మాకు వచ్చినాయి. కానీ మీరు ఓట్లు ఇచ్చేసి వాళ్ళ 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిస్తే ఎంత వచ్చింది? మేము ఇండివిజువల్గా మేము సింగిల్గా పోద్దని మేము పోటీ చేస్తే మాకు 40% పైన వచ్చింది. అంటే మేము గొప్ప అంటారా? వాళ్ళు సీట్లు రావడం గొప్పే. కానీ జనంలో ప్రజల్లో మాకు ఆదరణ ఉందంటారా, తెలుగుదేశానికి ఆదరణ ఉందంటారా? ఇప్పుడు మీరు సింహం సింగిల్ లేకపోతే రప్ప 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 అంటున్నారు ప్రతి విషయంలో. మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, తర్వాత వాళ్ళ ఫ్లెక్స్లు మీ అభిమానులు ఫ్లెక్స్లు వాళ్ళు చేసుకుని రప్ప రప్ప అంటున్నారు. కానీ ఇప్పుడు ఒక్క ఓటుతో గెలిచినా, లేకపోతే మన క్రికెట్ ఆడినప్పుడు ఒక్క రన్స్తో గెలిచినా గెలిపే ఓటమే. దానికి మీరు అంగీకరించట్లేదు ఎప్పుడు కూడా? మేము తప్పకుండా అంగీకరిస్తాం సార్. మేము అంగీకరించే చంద్రబాబు గారికి సంవత్సరం టైం ఇచ్చాం. కొంతమంది నాయకులు మాట్లాడినా మేము సంవత్సరం వరకు మేమేం మాట్లాడాల. డెవలప్ చేయమన్నాం, ఒక్క పని చేయాల. సూపర్ 6లో ఏది అమలు చేయాల. ఒక్క పెన్షను, అది కూడా ఏంటి, లోగడ 60 లక్షల మంది ఉంటే 40 లక్షల మందికి ఇస్తున్నాడు. ఈ సంవత్సర కాలంలో కొత్త పెన్షన్ ఒకటి ఇచ్చారండి. ఎందుకంటే కొత్త పెన్షన్ ఇస్తున్నారు లేదు, అసలు ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే, ఇవ్వలేదు. కొత్త పెన్షన్ అనేది లేదు. ఇప్పుడు మన అమ్మఒడి అన్నారు, జగన్మోహన్ రెడ్డి 15 పోయి ఆయన 13 వేసిందని ఇప్పించారు. వీళ్ళు 13 వేసారుగా, నీకు 13 అన్నారు. ఇలా ఏమండి, ఇవాళ ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అనేది తల్లికి వందనం అనేది పడిపోయింది. మీరు పడలేదు అంటున్నారు, ఏమైనా ఉన్నారా? నేను చెప్తున్నా మా ఊళ్ళోనే నీకున్న నరేందర్ రెడ్డి గారు వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పడలేదు. ఇంకొక ఆయన ఉన్నారు, పడలేదు. ఎందుకు పడలేదు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు 67 లక్షల మందికి అమ్మ ఒడి ఇచ్చాడు. ఓకే. అప్పుడు ఎంత ఇచ్చాడు? 13,112 కోట్ల రూపాయలు ఇచ్చాడు.
ఓకే ఇప్పుడు 67 లక్షల మంది అయ్యారు. ఓకే 87 లక్షల మంది అయ్యారు. అంటే ఇప్పుడు ఎంత అవసరం? 18,000 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిందంట 800 కోట్ల 878 ఎంతో 8,878 కోట్లు రిలీజ్. అంటే సగానికి సగం మందికి ఇచ్చినట్టేగా. అంటే ఊళ్ళో అందరికి పడకపోయినా కొంతమంది అక్కడక్కడ పడ్డాయి. నీకు అన్నట్టుగా కాకపోయినా పడ్డాయి. కొంతమంది పడ్డోళ్ళకి ఇతరకు పడ్డాయి, పడినోళ్ళకి పడలేదు. ఇవన్నీ రకరకాలు జరిగినాయి. ఇప్పుడు పన్నోళ్ళు కూడా నిన్న కొత్తవి తీసుకున్నారు కదండి, మీరు పడలేదు అంటున్నారు, మేము వేసామనేది వాళ్ళు కరాఖండికి చెప్తున్నారు. వేస్తే మేము చెప్పేది కాదు సార్. వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎన్ని వేల కోట్లు వేసారో చెప్పమానండి, ఎంతమందికి వేసారో చెప్పమానండి. అది ఒక ప్రొసీజర్ ప్రకారం చెప్పాలి. కానీ మేము వేసామంటే ఎట్టండి? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు మీరు ఇచ్చేది 10,000 అయితే వాళ్ళు 20,000 ఇస్తున్నారు రేపు రైతు భరోసా. దాని మీద మీరు ఏమంటారు? ఇంకా వాళ్ళు సూపర్ 6 10,000 కాదు సార్, మేము 10,000 కాదు, వాళ్ళు 20,000 ఇవ్వట్లేదు. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే 6,000 14,000 ఇస్తున్నారు. మేమేం చేసామంటే అప్పుడు మేము 9,000 ఇచ్చాము, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇచ్చింది, 15,000 ఇచ్చాము. మీరు 5,000 ఇప్పుడు 3,000 పెన్షన్ వాళ్ళని 4,000 చేసినప్పుడు రైతు భరోసా ఎంత పెరిగినా రైతు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ దేశంలోని ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో రైతుకు న్యాయం చేసే ప్రభుత్వం ఏది ఇంతవరకు రాలేదండి. 100% రైతుకు మాయ మాటలు చెప్పి కన్నీళ్ళతో నేడిపించడం తప్ప రైతుకి సరిపోయే ఇప్పుడు పనికి ఆహార పథకం చేస్తున్నారు. పనికి ఆహార పథకాన్ని మన దీంట్లో కలపమని ఎంతోమంది పనికి ఆహార పథకం ఎక్కడ ఉపయోగం ఉంది? సరే, ఒక నెల రోజుల కింద చేసిన పని ఈ రోజున వచ్చి ఆడిట్ వాడు వచ్చినప్పుడు చూపించమనండి ఎక్కడ పని చేశారు, మేము ఒప్పుకుంటాం. అంటే వీళ్ళని ఈ గవర్నమెంట్ కాదు, ఆ గవర్నమెంట్లో కూడా పనికి ఆహార పథకం అనేది ప్రజల్ని సోమరపోతులు చేసే పథకం. ఒకప్పుడు తిండికి కూటికి ఇబ్బంది పడే రాష్ట్రాలు కొన్ని ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది నాయకులు చేశారు కాదు. కానీ ఇవాళ పనికి ఆహార పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే మంచిది. రైతులు కూడా అప్పుడు ఇబ్బంది పడకుండా ఈ దేశానికి ఎన్నెముక లాంటి రైతులకి ఉపయోగపడ్డట్టు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పనికి ఆహార పథకం తీసేసి దాన్ని రైతులకు అనుసంధానం చేయాలని, లేదా స్టేట్ గవర్నమెంట్కి ఆ డబ్బులు ఇస్తే ఏదో ఉపకారం చేసుకున్నదని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సక్సెస్ అంటారా, ఫెయిల్ అంటారా? మీరు 100% ఫెయిల్యూర్ సార్. ఎందుకంటారేమో రోడ్లు పోతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గ్రూపుని పెట్టి అక్కడక్కడ పోయి రోడ్లు తీసి గుంటలు చూపించి రోడ్లు పోతున్నారు. గెలిచిన తర్వాత ఒక నెల రోజులు ఒక 2 రోడ్లు 3 రోడ్లు అక్కడక్కడ పోసినట్టు షో చేసి పుట్టూలు పెట్టారు. ఇక ఆ తర్వాత లేదు. మీరు ఇక్కడ చూడండి, మీరు జిల్లా వాసులే కదా, ఏడు నుంచి విజయవాడ వెళ్తుంటే రోడ్డు చూడండి, ఏడు నుంచి ఉసిరిపేట వెళ్తుంటే చూడండి. ఏంటి మీరు ఎక్కడ దాకా మైలవరం నుంచి వెళ్తానికి 3 కిలోమీటర్లలో అరగంట పట్టిందండి కారు వెళ్ళాలంటే. ఓకే, ఆ రోడ్లు అట్లా ఉన్నాయి. నూజోడు పోయే రోడ్డు కానీ ఇంకో రోడ్డు కానీ వాళ్ళు ఎక్కడా రోడ్లు పనిచేయలేదు. వాళ్ళు చెప్పింది ఏది చేయరు, అంతా మోసపో మాటలు మోసపో అబద్ధాలు తప్ప ఏమీ లేదు. అయినా ఇవాళ కూడా వాళ్ళు చంద్రబాబు, నాకు తెలిసి చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ మంచోడే, కానీ ఆయన పెత్తనే వాళ్ళు లేదు. అంతా రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప చంద్రబాబు రాజ్యాంగం లేదు. మరి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వాళ్ళు అవినీతి చేసే వాళ్ళని తప్ప మంచి వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదు అంటున్నారు సార్. మీరు చిన్న దాని మిగతా అది ఎప్పుడుకో జరిగినాయి, ఏం జరిగినాయి ఏంటని నేను మన కళ్ళకు కట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్తున్నారు, సత్తనపల్లి వెళ్తున్నారు, ఒక కారు కింద మనిషి పడ్డన్నారు, ఒక ఎస్పీ గారు వచ్చి కాదన్నారు, మళ్ళీ అదే ఎస్పీ గారు వచ్చి సౌన్ అన్నారు. ఓకే, పడ్డది జగన్మోహన్ రెడ్డి కారు కిందనే పడ్డదండి. జగన్మోహన్ రెడ్డి కారు తోలే డ్రైవర్ ఎవరండి? గవర్నమెంట్ ఎంప్లాయీ. జగన్మోహన్ రెడ్డికి జడ్పర్ చాటగిరి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందు ఈ కారు ఉండాలి కదా. అసలు వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. మేము 2-3 కార్లకే పర్మిషన్ ఇచ్చాము. ప్లస్ మీరు అక్కడ జన సమీకరణ చేయవద్దు అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఎస్పీ గారు ముందు రోజే చెప్పారు. కానీ ఇంతమంది మార్బలంతో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మేము జన సమీకరణ చేయలేదు. మేము 3 కార్లే అన్నారు కదా మీరు. మా కారు ముందు కారు ఉండాలి, వెనక కారు ఉండాలిగా, సెక్యూరిటీ కార్లు ఉండాలిగా. అంతవరకు పెట్టారా? లేదు. మేము మేము మైక్ అనౌన్స్మెంట్ చేసేవా, లేదా జనాన్ని రావని కోరేవా, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం? మేమేం లేదే.
ప్రజలు చూడటానికి వాళ్ళు తండోపుతండాలు వాళ్ళు వస్తున్న వాళ్ళని అడ్డుకోవడానికి శక్తి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికే ఉంది, ప్రజలకే ఉంది. ఏదైనా ప్రభుత్వం ఇంకా కట్టడి చేయాలంటే ప్రభుత్వం చేయాలి. మీరు వెళ్ళటానికి వెళ్ళలేదా, అక్కడ పర్మిషన్ లేదని ప్రభుత్వం విఫలమైతే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టి చెట్టండి.